హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి మేము భవానీ ల్యాండ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ వెళ్ళామంటే మళ్ళీ ఈవినింగే ఇంటికి తిరిగి వస్తాం కాబట్టి ఫుడ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే చింతపండు పులిహోర చేస్తున్నాను. ముందు రోజు దానికి కావాల్సిన కొంచెం పౌడర్స్ అవి ఉంటే అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ చింతపండు అదంతా నానబెట్టేసుకొని ఇంకా పులిహోర అయితే కలిపేసుకొని బాక్సుల్లో అయితే ప్యాక్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ అక్కడ ఫుడ్ అవైలబుల్గానే ఉంటుంది, కానీ పిల్లలు తినాలి కదా. అండ్ వాళ్ళు ఇప్పుడు పులిహోర కూడా కంప్లీట్గా తినరు. మళ్ళీ వాళ్ళ కోసం పెరుగన్నం కూడా ప్యాక్ చేసుకున్నాను. ఫుడ్తో పాటు కొన్ని స్నాక్స్ కూడా పెట్టుకున్నాను. మనం చెప్పిందే వినాలి అంటే అవ్వదు కదా బయటికి వెళ్ళినప్పుడు. సో కొన్ని చిప్స్ ప్యాకెట్స్, జ్యూస్ పెట్టుకున్నాను. ఆకలి వేస్తే తింటూ ఉంటారు కదా, కొంచెం అలా ఎంగేజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఇంకా అవన్నీ ప్యాక్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయినప్పటికీ 11 అయిపోయింది. పిల్లల్ని అదంతా రెడీ చేసుకొని వెళ్ళాలి కదండి, సో లేట్ అయిపోయింది. 11కి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు కృష్ణా నది బ్యారేజ్ ఇది. దాని మించి చూస్తే మీకు మధ్యలో ఇలా కనిపిస్తుంది కదా ఐలాండ్స్ లాగా. సో అక్కడికే మనం వెళ్ళిపోతున్నాము. అంటే ఎగ్జాక్ట్గా అది కాదు చూపించింది, కానీ అలానే ఉంటుంది. ఎవరికైనా భవానీ ఐలాండ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది. మనిషికి 10 రూపీస్ అనుకుంటా తీసుకున్నారు. సో మేము ముగ్గురం వెళ్ళాము, చిన్నపిల్లలకి లేదు, తీసుకోలేదు. ఇంకా మన వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాము. మనకి ఇక్కడ మొత్తం అంతా నడవడానికి ఇదంతా కూడా స్పేస్ ఉంటుంది. జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికే ఈ ఫీ అండి. బయట 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మా ముగ్గురికి. లోపల మనం బోట్ నుంచి ఇటు నుంచి అటు వెళ్ళాలి కాబట్టి మనకి ఒక్కొక్కరికి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పిల్లలకి ఫీ లేదు. కొంచెం పెద్ద పిల్లలకి అయితే 90 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అండ్ బయట ఫుడ్ అలౌడ్ లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. మేము ఏంటంటే ఒకవేళ అలౌ లేకపోతే జస్ట్ పులిహోర అయినా అక్కడ వదిలేసి పిల్లల కోసం కర్డ్ రైస్ అయినా లోపలికి తీసుకొని వెళ్తాము అని చెప్పి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఏం చెక్ చేయలేదు, నార్మల్గానే మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ మనకి బోట్ ఎక్కగానే ఇలా లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు, అవి కంపల్సరీ వేసుకోవాలి. సో అవన్నీ వేసుకున్నాక మనకి బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నార్మల్గా ఫుడ్ అయితే అలో లేదండి. పెద్ద పెద్ద బ్యాగ్స్లో అలా తీసుకొని వెళ్తే మేబీ ఖచ్చితంగా ఆపుతారేమో. మేము పిల్లలతో నార్మల్ బ్యాగే క్యారీ చేసాం కాబట్టి మేబీ చెక్ చేయలేదేమో అని అనుకున్నాము. సో స్నాక్స్ అయితే అలౌడే కాబట్టి మనం హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. ఫుడ్ ఉంది కాబట్టి మేము అనుకున్నాము ఆపేస్తారేమో, తీసుకుంటారేమో అని చెప్పి, కానీ ఎక్కడ ఆపలేదు. సో ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. దిగిన వెంటనే మనకి ఎంట్రన్స్ మొత్తం ఇలా గ్రీనరీ, చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ యాక్చువల్లీ ఆ రోజు గార్డెన్ పార్టీ జరుగుతుంది. మేబీ అందుకే ఫుడ్ చెక్ చేయలేదేమో అని చెప్పి అప్పుడైతే అనుకున్నాం మేము. యాక్చువల్గా అయితే మేబీ చెక్ చేస్తారేమో. అక్కడ గార్డెన్ పార్టీ అంటే ఫుడ్ అలౌ చేస్తారు కదా వాళ్ళకి. సో వాళ్ళేమో అని చెప్పి అలా అనుకున్నారేమో అని చెప్పి అనుకున్నాము. అండ్ తర్వాత చూస్తే చాలామంది అక్కడ గార్డెన్ పార్టీ కాకుండా నార్మల్గా వస్తూ ఉంటారు కదా మనలా వెళ్ళిన వాళ్ళందరూ. వాళ్ళు చాలా పెద్ద పెద్ద లగేజెస్ అవన్నీ కూడా క్యారీ చేసుకున్నారు. మరి ఎలా చేశారు లేకపోతే ఏం చెప్పారో మాకు తెలీదు. లేంటే వాళ్ళే అంత పెద్ద పెద్ద బ్యాగ్స్ వేసుకుని వచ్చారా కూడా మాకు అర్థం కాలేదు. నేనైతే హ్యాపీ, ఎందుకంటే పిల్లలకి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి అయితే మేమైతే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇంకా బయట కొంచెం సేపు అలా అయితే టైం స్పెండ్ చేసాము. అండ్ తర్వాత
మేము ఇప్పటికీ ఇది 4th టైం అనుకుంటా మేము భవానీ ల్యాండ్‌కి రావడం. మా పెళ్ళైన కొత్తలో ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా వచ్చేవాళ్ళము. ఇది 4th టైము. ఎప్పటినుంచో వెళ్దాము అని అనుకుంటున్నాం కానీ వాటర్‌లోంచి ఇటు నుంచి అటు క్రాస్ చేసి వెళ్ళాలి కదా! పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. అందుకే అంత ఎక్కువగా వెళ్ళాలి అని చెప్పి అనుకునేదాన్ని కాదు. ఇప్పుడేంటంటే ఇద్దరు కొంచెం మాట వింటారు. కొంచెం పెద్దవాళ్ళయ్యారు కాబట్టి ఇప్పుడైతే ధైర్యంగా అయితే తీసుకొని వెళ్ళాము. ఇదైతే నా ఫేవరెట్ అండి. లోపల మొత్తం అన్ని మిర్రర్స్ ఉంటాయి. 3 సైడ్స్ మిర్రర్స్ ఉంటాయి. మనకి 1 సైడ్ మాత్రమే దారి వెళ్ళడానికి ఉంటుంది. మిర్రర్ మేజ్ అని ఉంటుంది. అక్కడ కింద టికెట్స్ తీసుకుంటారు. 60 రూపీస్ అనుకుంటా పర్ పర్సన్‌కి. సో లోపల ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కొంచెం పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిషెస్ థీమ్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి మనకి. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే చాలా ఎక్సైట్మెంట్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం కింద చూస్తే అంత ఉండదు కానీ ఇలా పైకి మనం నార్మల్‌గా చూసి నడుస్తాం కదా! అలా నడిస్తే మనకి ఎటు నుంచి వెళ్ళాలో కూడా తెలీదు. ఫోన్ ఫ్లాష్ ఇదంతా ఆఫ్ చేసేసుకొని వాళ్ళిచ్చిన లైట్స్‌తోనే మనం వెళ్ళామనుకోండి ఎటువైపో కూడా తెలీదు. ఎందుకంటే మిర్రర్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా! ఎటు సైడో మనకి తెలీదు ఎటు వెళ్ళాలో. సో చాలా బాగుంటుంది. ఎవరైనా భవానీ ల్యాండ్‌కి వెళ్ళాలి అనుకుంటే ఇది మాత్రం మిస్ చేయొద్దు. ఇది నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటాను. అంత బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. లోపల అదంతా ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూసేయండి. నేను ఎక్కువ క్లిప్స్ తీయలేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళది స్పాయిల్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి జస్ట్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఐడియా కోసం అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా బయట అయితే మనకి ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ఒక అంటే లోపల ఎలా ఏ థీమ్‌తో అయితే ఉంటుందో ఆ థీమ్‌తోనే బయట కూడా ఉంటుంది. కాకపోతే లైట్స్ ఉంటాయి మనకి. లోపల మనకి డల్‌గా ఉంటుంది లైటింగ్ అంతా. మీకు కనుక చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా దీనికి తీసుకొని వెళ్ళండి. వాళ్ళు చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు లోపల. 45 మినిట్స్ వరకు వాళ్ళు అందులోనే ఆడుతూ ఉన్నారు. అంటే మనకి వెళ్ళిపోవడం చాలా ఈజీనే. పెద్దవాళ్ళకి దారి అది కనుక్కొని బయటికి వెళ్ళిపోవడం జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోతుంది. కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి, ముందుకి అదంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ అక్కడి నుంచి బయటికి వచ్చేసే ముందు వాళ్ళకి డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను. యాక్చువల్లీ ఫొటోస్ తీద్దాము అని చెప్పి ఆ డ్రెస్సెస్ అయితే వేశాను. హన్షు బర్త్డేకి అంతా కొంచెం బిజీగా ఉన్నాం కదా! అన్ని ఫొటోస్ అయితే తీయలేదు. సో ఇద్దరు పిల్లలకి కొంచెం మంచిగా డ్రెస్సింగ్ చేసి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాం అక్కడ. ఇంకా డే మొత్తం అదే డ్రెస్‌తో ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి ఇద్దరికి ఒక్కొక్క పేర్ అయితే బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇవనుకోండి కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. సో ఇంకా అదైతే క్యారీ చేశాను. ఇవి మనకి మిర్రర్ మేజ్ నుంచి కిందకి దిగ్గానే మనకి పక్కనే ఉంటుందండి. ఇది కూడా అంతే. పిల్లలకి 60 రూపీస్ అనుకుంటా ఛార్జ్ చేశారు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడైతే ఈ రైడ్స్ అన్నీ లేవండి. అప్పుడు జురాసిక్ పార్క్ అని చెప్పి మనకి లోపల యానిమల్స్‌తో థీమ్ అయితే ఉంటుంది. అంటే యానిమల్స్ అన్నీ ఉంటాయి. వాటికి బ్యాక్‌గ్రౌండ్ మనకి సౌండ్స్ అవన్నీ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం వాక్ చేసుకుంటూ అదంతా కూడా చూడొచ్చు. పెద్ద స్పేస్‌లో అయితే మనకి అదంతా కన్‌స్ట్రక్ట్ చేసి ఉంటుంది. లాస్ట్ టైం మనకి ఫ్లడ్స్ వచ్చినాయి కదా! అప్పుడు అది మొత్తం పాడైపోయిందంట. సో ఇంకా అదైతే ఆపేశారు. దాని ప్లేస్‌లో మేబీ ఇవి రిప్లేస్ చేశారేమో అని చెప్పి అనుకున్నాం మేము. ఇలా ఒక చిన్న పిల్లలకైతే ఒక 4, 5 రైడ్స్ అయితే పెట్టారు. ఇంక పెద్దవాళ్ళకి ఇలా 2 రైడ్స్ అయితే పెట్టారు. ఇంకా అవన్నీ తిరిగేసేటప్పటికి మాకు లంచ్ టైం అయిపోయిందండి. ఆల్మోస్ట్ 1:32 అయిపోయింది. ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది కదా అని చెప్పి ఇక్కడ కర్డ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. పులిహోర పెట్టాను. కొంచెమే తిన్నారు. ఇంకా అందుకే నేను సేఫ్ సైడ్‌కి కర్డ్ రైస్ కూడా పెట్టుకున్నాను. ఇంక బయటకి వస్తే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తెచ్చుకోవడమే బెస్ట్. ఇద్దరు పిల్లలు కర్డ్ రైస్ ఇష్టంగా తింటారు. ఇంక అందుకే కర్డ్ రైస్ అయితే ప్యాక్ చేసుకున్నాను.
అండ్ తర్వాత మేము కొలంబస్ ఎక్కడానికి వచ్చాము లంచ్ ఇదంతా కంప్లీట్ చేసేసుకున్నాక. యాక్చువల్లీ 2 మెంబర్స్కి అలౌ చేయట్లేదంట. సో జనాలు వచ్చే వరకు మేము వెయిట్ చేసి ఇంకా లంచ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడికైతే మళ్ళీ వచ్చాము. ఈ డౌట్లు కూడా సగం అయిపోద్ది ఇప్పుడు అలా. నాకు నార్మల్గానే చూస్తేనే భయం వేస్తుంది. వద్దు వద్దు అంటూనే ఎక్కాను. చాలా పైకి తీసుకెళ్ళిపోతున్నారు. మీకు వీడియోలో అంత తెలియకపోవచ్చు, కానీ కింద నుంచి చూస్తే చాలా హైట్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. చాలా భయం వేసింది నాకైతే. ఇంకా మేమే ఆపామని చెప్పాము, అంత హైట్కి తీసుకెళ్ళిపోతున్నారు. మేము ఎక్కింది రఫ్గా మీరు వీడియోలో చూస్తున్నట్లయితే అటు సైడ్ 3 మెంబర్స్ ఉన్నారు, ఇటు సైడ్ 4 మెంబర్స్ ఉన్నాము. ఇంకా వాళ్ళందరికన్నా నేనే ఎక్కువ గట్టి గట్టిగా అరిచేసి ఆపేయండి ఆపేయండి అని అరిచేస్తున్నాను. ఇంకా అయితే ఆపేశారు. జనరల్గా మనం ఏదైనా రైడ్స్ ఎక్కినప్పుడు ఎవరొకరు ఆపేయండి ఆపేయండి అంటే ప్రతిదానికి భయపడతారు ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. ఆ రోజు నేనే ఆపేయమని చెప్పాను. నన్నే తిట్టుకొని ఉంటారు అక్కడ. ఎలా ఉంది కొలంబస్? భయం వేసింది. అది ఇంత పైకి వెళ్తుంది. అక్కడ నుంచి ఇలా కిందకు చూస్తుంటే కాదు, ముందు మామూలు ఎగుతున్నావు. అది గాల్లో ఎగుతున్నావు నిజంగానే. ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని స్నాక్స్ అవి తినేసి రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాము. మనకి చాలా పెద్దది ఉంటుందండి లోపల. సో అంతా వాకింగే ఉంటుంది. సైకిల్స్ కూడా ఉంటాయి మనకి కావాలి అంటే, కానీ లోపల చాలా పెద్ద స్పేస్ కదా, అదంతా నడుస్తూ వెళ్ళాలి. ఇంకా మధ్య మధ్యలో అలా బ్రేక్స్ తీసుకుంటూ కూర్చుంటూ అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా, వాళ్ళు అటు పరిగెడతారు ఇటు పరిగెడతారు. ఇంకా అలా స్లోగా అయితే వెళ్తున్నాము. ఫొటోస్ తీసుకోవడానికి అవంతా కూడా ఇక్కడ మనకి ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఎక్కువ ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉంటుంది వెళ్ళడానికి, కానీ ఇంకా మేము వెళ్ళలేకపోతున్నాం పిల్లలతో. ఇంకా అక్కడి నుంచి మేము యూటర్న్ తీసుకొని ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేస్తున్నాము. అంటే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ మనకి బోటింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి జెట్ స్పీడ్ అయితే 500 అలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్ చేసుకొని అయితే వెళ్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అలా టేబుల్స్ ఇవన్నీ కూడా వేశారు. ఇక్కడ కూర్చొని మనం వ్యూ చూడడానికి అదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ చెట్లు ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మనకి ఎండ అనేది ఉండదు. ఇప్పుడు వింటరే కాబట్టి మరీ అంత సమ్మరీగా ఉండదు కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు డే టైంలో. అంటే డే టైంలోనే అలౌ చేస్తారు, కాకపోతే మార్నింగ్ కాకుండా 3 ఆ టైంకి అయితే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు వింటరే కాబట్టి కొంచెం ఎర్లీగా కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను.
అండ్ మేము మళ్ళీ తిరిగి బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము రిటర్న్ వెళ్ళిపోవడానికి. మేము వెళ్ళినప్పటికీ ఆల్మోస్ట్ 4:15 ఆ టైంకి అయితే బ్యాక్ వచ్చేసాము. అప్పుడు కూడా ఇంకా చాలామంది వస్తున్నారు అటు నుంచి ఇటు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ మనకి 5:30కి క్లోజ్ అయిపోతుంది. ఇంకా 5కి ఆ టైంకి అయితే మనకి చాలా క్రౌడ్ ఉంటుంది. అందరినీ ఒకేసారి తీసుకెళ్ళరండి, ట్రిప్స్ వైజ్గా తీసుకెళ్తూ ఉంటారు. ఒకరిని ఒక ట్రిప్లో, ఇంకొకరిని ఇంకో ట్రిప్లో, మళ్ళీ అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనకి అక్కడ 2 బోట్సే ఉంటాయి, ఇటు నుంచి వెళ్ళేది ఒకటి, అటు నుంచి వచ్చేది ఒకటి. ఇంకా ఎక్కువ ఎక్కడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడి నుంచి మనకి 2 షిప్స్ అలా వర్క్ అవుతూ ఉంటాయి. ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ అదే. ఇంకా మళ్ళీ అక్కడ చాలాసేపు వెయిట్ చేయాలి, టైం ఇంకా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళి కూర్చొని ఇదంతా అయినప్పటికీ 4:30, ఇంకా మేము 4:30కి అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ రోజు గార్డెన్ పార్టీ కూడా ఎవరో అక్కడ కండక్ట్ చేసుకున్నారని చెప్పాను కదా, ఇంకా ఆ క్రౌడ్ బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా అందుకే మేము ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ అందులో మేము ఇరుక్కుపోయామనుకోండి, పిల్లలు ఉన్నారు కదా, తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వచ్చినప్పుడు అలానే ప్రాబ్లం అయింది. ఇంకా అందుకే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.